హలో ఎవ్రీవన్. ఈరోజు మనము తెలంగాణ ఉద్యమం నుండి సూర్యాపేట సభ గురించి నేర్చుకుందాము. తెలంగాణ మహాసభ అని కూడా అంటారు. దీనినే ఈ సూర్యాపేట సభనే సూర్యాపేట సభ అని అంటారు, లేదా తెలంగాణ మహాసభ అంటారు. ఇది 1997 ఆగస్టు 11వ తేదీలో జరిగింది. సూర్యాపేట సదస్సునే ధోకా తిన్న తెలంగాణ సదస్సు అని అంటారు. ఈ ధోకా తిన్న తెలంగాణ సదస్సు అంటే ఏంటిదంటే మోసగించబడ్డ తెలంగాణ అని అర్థం. ధోకా తిన్న తెలంగాణ అంటే మోసగించబడ్డ తెలంగాణ అని అర్థం. నెక్స్ట్, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకై సాగుతున్న ప్రజా ఉద్యమంలో భాగంగా అణగారిన కులాలను తెగలను ఐక్యం చేస్తూ మారోజు వీరన్న దళిత బహుజన మహాసభను స్థాపించారు. ఇతనే మారోజు వీరన్న, ఈమె బెల్లి లలిత. ఇతను దళిత బహుజన మహాసభను స్థాపించారు. దళిత బహుజన ఆత్మగౌరవ పోరాటాల ద్వారానే తెలంగాణ ఏర్పడుతుందని ప్రచారం చేసింది. ఎవరు అంటే మారోజు వీరన్న. ఏమని ప్రచారం చేశాడు? దళిత బహుజన ఆత్మగౌరవ పోరాటాల ద్వారానే తెలంగాణ ఏర్పడుతుందని ప్రచారం చేసింది ఎవరు అంటే మారోజు వీరన్న. అదేవిధంగా 1997 ఆగస్టులో భౌగోళిక తెలంగాణలో బహుజన రాజ్యం కావాలనే లక్ష్యంతో మారోజు వీరన్న తెలంగాణ మహాసభను స్థాపించారు. తెలంగాణ మహాసభ కాజిగూడలోని సుప్రభాత్ హోటల్ కాంప్లెక్స్ కేంద్రంగా పనిచేసింది. మారోజు వీరన్న అజ్ఞాతంలో ఉండగా సూర్యాపేట సదస్సుకు చెరకు సుధాకర్ అధ్యక్షుడుగా, వి. ప్రకాష్ కార్యదర్శిగా కొనసాగారు. ఈ సూర్యాపేట సభ 1997 ఆగస్టు 11లో జరిగిన తర్వాత మారోజు వీరన్నను, బెల్లి లలితను హత్యకు గురిచేశారు. బూటకపు ఎన్కౌంటర్ 1999 మే 16న మారోజు వీరన్నను చంపారు. బూటకపు ఎన్కౌంటర్ పేరుతో 1997 మే 16న మారోజు వీరన్నను చంపేశారు. కరీంనగర్లో అడవులలో చంపేశారు. బూటకపు ఎన్కౌంటర్ 1999 మే 26న బెల్లి లలితను భువనగిరి కోట వెనకాల చంపేశారు. ఇతనేమో 1999 మే 16న మారోజు వీరన్నను చంపేశారు. అదే మే 26న బెల్లి లలితను భువనగిరి కోట వెనకాల చంపేశారు. బెల్లి లలితను 16 ముక్కలుగా చేశారు.